కంటిన్యూ. సార్, ఇప్పుడు నార్మల్గా యూవి క్రియేషన్ బ్యానరు అనగానే చాలా పెద్ద హైప్ వచ్చేస్తుంది రిలీజ్కి ముందే సినిమా. వీళ్ళు ఏదో చాలా అద్భుతాన్ని క్రియేట్ చేసేస్తారు, వీళ్ళు ఏదో వండర్ని డెలివర్ చేసేస్తారు అన్న ఒక ఫీలింగ్ ముందే వెళ్ళిపోతుంది. దానికి ఇది మ్యాచ్ అవుతుందా? డెఫినెట్గా అండి. మీ కంటెంట్ ఎక్కువ నమ్ముతామండి. దిస్ ఈజ్ ఆల్సో కంటెంట్ ఓరియంటెడ్. ఓకే. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుందండి. అంటే హీరోయిజంలు గట్ట లేకుండా ఓన్లీ కంటెంట్, ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అండి మాకు. ఓకే, బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ యూనిక్ పాయింట్ కూడా ఉంటుంది. ఓకే, సో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అండి. థ్యాంక్ యూ. ప్రియదర్శి, నార్మల్గా నీకు ఆల్మోస్ట్ సార్ ప్లీజ్, నీకు నార్మల్గా ప్లీజ్ ఒక్క నిమిషం సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. నీకు నార్మల్గా ఒక కొన్ని సినిమాలతో నీకు ఒక సైజ్ హీరో ఇమేజ్ వచ్చినాయి. బట్ స్టిల్ యు ఆర్ లాకింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బిసైడ్ ఎ హీరో. ఏంటి, వాట్ ఈస్ దట్ లాజిక్ దట్ యు ఆర్ లైక్ ఇన్ దట్ యువర్ క్యాప్షన్? ఆగు, నేను చెప్తా. అదే డైలాగ్ నేను చెప్తా. ఆగండి, నేను చెప్తే కూడా బాగానే ఉంటుంది. ఒక నిమిషం ఆగండి సార్. బేసికలీ ఇది ఇట్స్ 3 boys స్టోరీ బేసికలీ. సో దీంట్లో హీరో అనేది డెఫినెట్లీ శ్రీ విష్ణు గారి నుంచి ఆ హీరోయిజము, ఆ కామిక్ టైమింగ్, తన బాడీ లాంగ్వేజ్, ఆ టాలెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లనే రాహుల్ అండ్ మీ ఇద్దరం కూడా, నేను స్పెసిఫిక్గా నా గురించి మాట్లాడాలంటే నాకు నిజంగా ఈ ఐడియా నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది. అండ్ తర్వాత మేము బ్రోచేవారు ఎవర్రా చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్షిప్ ఆ తాలూకు మేము ఆ మెమరీస్ ఉండే మాకు. సో మళ్ళీ అది రీక్రియేట్ చేయాలనే అది వచ్చింది. బట్ ఇమేజ్ అనేది నేను అది నా ఆడియన్స్కే వదిలేస్తాను సార్. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఇలాంటి ఒక కాంటెంట్ తీసుకొచ్చి చూపిస్తున్నప్పుడు ఇంత సపోర్ట్ మాకు దొరుకుతుందంటే నేను అట్లాంటప్పుడు నేను ఏదేం చేయడానికి రెడీ. ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ ఈచ్ స్టోరీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్ సార్. నేను ఒక బాక్స్లో ఉండి ఎప్పుడు హీరోగా చేయాలని అట్లేం లేదు. ఏదైనా మంచి స్టోరీ, మంచి సినిమా ఉంటే చేద్దామని, అంతే.